మీ దగ్గర ఉన్నటువంటి మీ పౌరోహిత్యలో మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి అయ్యగారులతోటో ఆ పక్కన మీ ఇంటి పక్కన గుళ్ళ పోంగన టక్కన దొరికిన అయ్యగారే కదా అనుకొని మీరు ఎల్ల తీసుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? కరెక్ట్. దయచేసి తప్పర్థం చేసుకోవద్దు. నేను పౌరోహిత్యులను తప్పుపడతలేను, నేను గుళ్ళో ఉండే అయ్యగారులను తప్పుపడతలేను. అందులో కూడా నిష్ణాతులు ఉంటారు. వాళ్ళ వాళ్ళ ప్రొఫెషనల్గా వాళ్ళు వేద పండితులై కూడా ఆ వంశపారంగా ఆ గుడిని మెయింటైన్ చేయాలి కాబట్టి గుళ్ళో ఉండే వాళ్ళు ఉంటారు. మంచి మంచి జ్యోతిష పండితులు కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నేను అలా ఉండేవాళ్ళని అనట్లేదు. అలా లేని వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంది? కానీ మీకు తెలుసా పోనీ డిఫరెన్షియేషన్ తెలుసా? మీకు అందరూ అయ్యగారులే. కానిస్టేబుల్ పోలీస్ అని అంటారు, డీజీపీని కూడా పోలీస్ అంటారు. బట్ ర్యాంక్స్లో తేడా ఉంటుంది, ఎక్స్పీరియన్స్లో తేడా ఉంటుంది, వర్క్ క్వాలిటీలో తేడా ఉంటుంది కదా. మీరు అయ్యగారులలో కూడా మీరు ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళారు, ఇన్నిటి మీద జాగ్రత్త పడ్డారు కదా. లేని విషయాల మీద ప్రతి అంశం మీద మీరు కేర్ తీసుకున్నారు కదా. మరి తీసుకోను అన్నప్పుడు ఈ విషయంలో ఎందుకు కేర్ తీసుకోరండి? నలుగురు అడగరాదండి ఏమైతుంది? ఒక్కళ్ళే నమ్మి పూర్తిగా గుడ్డిగా ఎందుకు బిహేవ్ చేస్తారు? ఏం కాదు, నలుగురిని అడగండి, తప్పే ఉంది అందులో. ప్రొఫెషనల్గా చెక్ చేయరాదండి? ఒక హారోస్కోప్ ఏంటిదో చూడరాదండి? ఆ పర్ఫెక్ట్ మ్యాచింగ్ చూసుకోరాదండి? ఆ పర్ఫెక్ట్ ముహూర్తం తీసుకోరాదండి? రెండు కుటుంబాలు ఖరాబ్ అయితే రెండు జాతకాలు కాదు కదా. రెండు జాతకాలు కావు ఖరాబ్ అయ్యేటి, రెండు జీవితాలు కాదు కానీ రెండు కుటుంబాలు అవమాన పాలవుతాయి. రెండు కుటుంబాలు చాలా ఏళ్ళ తరబడి సఫర్ అవుతారు ఏ చిన్న రాంగ్ ఇన్సిడెంట్స్ అయితే. ఆ త్రివిక్రమ్ సినిమాలు ఉంటుంది కదా డైలాగు, ఒక కుటుంబము ఒక మనిషి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయిందంటే ఆ వ్యక్తి కూడా చచ్చిపోయాడు కాదు, కుటుంబం రోడ్డు మీద పడ్డట్టు ఒక తప్పుడు ముహూర్తాలు పెట్టించుకొని ఆ హారోస్కోప్ మ్యాచ్ అయ్యేలా తెలియకుండా ఎట్లా పడితే అట్లా. కొత్త ఇంకోటి ఈ మధ్యకాలంలో బాగా ఇది వచ్చే పేర్లు మారుస్తారట జాతకాలు కలవ. పేరు మారుస్తే జాతకం ఎలా మారుతుంది చెప్పండి? ఇప్పుడు మీరు ఒప్పోనో వివోనో ఫోన్ కానీ ఆ ఎన్నుకున్న యాపిల్ది కవర్ వేయండి, యాపిల్ అవుతుందా? కొంచెం అన్నా చదువుకున్న వాళ్ళం చాలా పిల్లలు అలాగే చేస్తారు గురుజీ. నేను అదే చెప్తున్నాను కదా, ఆ మూర్ఖపు ఆలోచన విధానం ఎందుకు? డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లేకపోతే వీళ్ళని ఎలా చెప్పాలి? లేదు కదా మరి, డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లేదు. అట్లా వ్యవహార నామములకు సంబంధించి ఒక రెక్నర్ తయారు చేసి ఈ యొక్క గుణాలు గణాల ప్రకారంగా పాయింట్స్ పట్టిక చూసుకొని ప్రొసీడ్ కావడానికి కొంతమంది జ్యోతిషులు చేసిన రీసెర్చ్ ద్వారా ఏర్పడ్డటువంటిదే ఇది. అంతేగాని దీనే ప్రామాణికంగా ఇది పట్టుకొనే మీరు ముందుకెళ్ళి వివాహం చేయమని చెప్పబడలేదండి జ్యోతిష్యంలో కూడా. రాంగ్ అది. జ్యోతిష్యంలో వివాహ పొంతన సపరేట్ సబ్జెక్ట్ ఉంది, కొన్ని వేల శ్లోకాలు ఉన్నాయి దానికి. ఇక్కడ లగ్నాధిపతి ఎవరు, అక్కడ లగ్నాధిపతి ఎవరు, ఇక్కడ రాష్ట్రాధిపతి ఎవరు, అక్కడ రాష్ట్రాధిపతి ఎవరు, ఇక్కడ సప్తమ స్థాన స్థితి ఏంది, పడక సుఖం ఎలా ఉంటుంది, సౌభాగ్యం ఎలా ఉంటుంది, పిల్లలు ఎలా పుడతారు, అసలు వంశాంకురుడు పుట్టడా, అకాలమైన మరణాలు ఉన్నాయా లేదా, చెరసాల వాసం పోతారా పోరా, వీళ్ళు దీర్ఘకాలిక రోగాలు వస్తాయా రావాలా, అవమాన పడతారా, భిక్షాటన చేస్తారా, బొచ్చడి పాయింట్స్ ఉంటాయండి. పెళ్లికి ముందే ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకొని మనం ఏం చేయాలంటే మన జాతకంలో బలం బలహీనతలు తెలుసుకొని మనం ప్రయత్నం చేయాలి. అది మ్యాచింగ్ అండి. ఈ మధ్య విడాకులు, ప్రేమించుకున్న వాళ్ళు కూడా విడాకులు తీసుకుంటున్నారు. ప్రతి పెళ్లి ఆల్మోస్ట్ పెటాకులు అవుతుంది. దానికి కారణం ఇదేనా? అంటే ఒక విషయం ఏంటండి అంటే ఇప్పుడు ఇండివిజువాలిటీ అనేది బాగా తయారైంది. నేను చాలా ప్రతి ఇంటర్వ్యూలో మనం మాట్లాడుతూనే ఉంటాం, చెప్తూనే ఉంటాం. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇండివిజువాలిటీ అనే వారికి ఏమవుతుందంటే, పూర్వం ఏంటంటే మన కుటుంబ సభ్యులకు భయపడేవాళ్ళం. బజార్లో ఏదైనా చిన్న చెడు అయితే కూడా కొంచెం అవమాన పాలయ్యేటోళ్ళం. పెద్దగా మన వాళ్ళు ఏంటి అంటే కొంచెం ఒక్కొక్క విధానంగా నడిచారు. మనం పెంచే విధానం కూడా అట్లా ఉండే. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు వాళ్ళతో లేకపోతే ఏంది, నా ఉద్యోగం నేను చేసుకొని నేను బతకగలుగుతా అనేది కాడికి తయారయ్యారు. తల్లిదండ్రులు ఏమైనా విభేదించారనుకోండి, తల్లిదండ్రులతో ఏమంటానంటే ఇప్పుడు ఏంది మిమ్మల్ని ఏమైనా పోషించమంటానా, నా ఉద్యోగం చేసుకొని నేను బతుకుతా, ఇప్పుడు ఏంది ఇప్పుడు వానితో అయితే నేను ఉండా. ఇదే మగవాళ్ళు కూడా ఇదే పరిస్థితి అయిపోయారు. అది నాతో మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది, అది ఎట్లా పడితే అట్లా ఉంటుంది, నాకు అవసరమే లేదు. అంటే జాతక ప్రభావాలు కూడా ఉంటాయి, పూర్తిగా వ్యక్తిగతంగా నేను చెప్పడం లేదు. విడాకులు దాకా వెళ్ళి కోట్ల చుట్టూ తిరుగుకుంటా ఉన్నాం, మరి బ్యాచ్ను కూడా మీరు ఏమన్నా కర్ణిస్తారా? వాళ్ళకి ఏమన్నా ఉపశమనం కానీ? నేను ఏం చేస్తానంటే ఓపెన్గా చెప్తున్నా, ఏ క్లయింట్ నా దగ్గరకు వచ్చినా ఫస్ట్ నా దగ్గర సిస్టమ్ నేను ఏంటిదంటే, నేను రాగానే ఫస్ట్ ఏం అడుగుతా అంటే రెఫరెన్స్ ఎవరండి అని అడుగుతా. ఇది ఒకటే అడుగుతా, వేరే ఏం అడగను. డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అని చెప్తా. అన్ని విషయాలు నేనే చెప్తా. మ్యాచ్ అయితే నమ్మమంట, మ్యాచ్ కాకపోతే లేచో నవ్వు వెళ్ళిపోమని చెప్తా. ఇది ఈ రోజు వరకు నా సిస్టమ్ ఇదే.
కరెక్ట్. ఓకేనా? ఎందుకంటే చాలామంది నేను 195 మంది దొంగ నా కొడుకులు ఉన్న వృత్తి అండి ఇది. అవును. 195 మంది ఫేక్ ఆస్ట్రాలజర్సే. ఎవడేమనుకున్నా నాకు ఉరకపోయేది ఏం లేదు. అవును. ఓకేనా? వారం దాని ఏంటంటే నెల రోజులు 2 నెలలు ఏదో ఇంత మినిమం నాలెడ్జ్ నేర్చుకొని కూడా తెల్లారి దుకాణం పెట్టేటోళ్ళు బొచ్చడు మంది తయారయ్యారు. కరెక్ట్. ఓకేనా? నేను సరే వాళ్ళ వ్యక్తిగతమైన విషయం నేనేం దాని గురించి మాట్లాడతలేను, కానీ నేనేమంటానంటే వచ్చిన వాళ్ళని ఎంత తెలివిగా అడుగుతారు తెలుసా? చెప్పండి శ్రీనివాస్ గారు, ఏం కావాలి మీకు? ఎంతమంది పిల్లలు? మీరు ఏం చేస్తారు? మీరు ఓకే, ఏం కావాలి ఇప్పుడు మీకు? నువ్వే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు కదా, తిప్పి నీకు చెప్పడం దానికి జ్యోతిషమే కదా, కామన్ సెన్స్ చాలు. ఫస్ట్ అంటారు చాలా ప్రాబ్లం ఉంది. అవునండి, దానికి కామన్ సెన్స్ చాలు కదా, దానికి జ్యోతిషం నేర్చుకోవాల్సిన అవసరమే ఉన్నది. దానికి అవసరం లేదు. ఇక ఈ పూజ ఆ పూజ అట్లా ఇట్లా అని మీరు చేసుకోవచ్చు. నమ్మనే నమ్మకండి దొంగ నా కొడుకులు. నన్ను కూడా నమ్మొద్దనే చెప్పిన. నేను నా ప్రతి క్లయింట్కి చెప్తా, నన్ను కూడా నమ్మకండి. నేను చెప్పిన పాయింట్స్ నోట్ డౌన్ చేసుకోండి, రికార్డులు చేసుకోండి, ఇంటికి పోండి, వెరిఫికేషన్ చేసుకోండి. నాకేం అభ్యంతరం లేదు, నాకేం అభ్యంతరం లేదు. రెండోది, నేను మీ తలరాతలు మారుస్తా, మీ స్టార్లు తిప్పుతా, మీకు యంత్రాలు కడతా, తాయెత్తులు కడతా, అమాంతం మీకు ఏదో మార్పులు నేను చెప్పా, నాతోడు కాదు. అమాంతం మార్చి మీ స్టార్లు తిప్పేటోని అయితే నేను స్టార్ తిప్పుకుంటా. మీకు జ్యోతిష్యం చెప్పి ఆ 1000-2000 తీసుకోవాల్సిన అవసరం నాకు అంత కూడా లేదు. నాకు వచ్చిన విద్య ఇది, నాకున్న అనుభవం ఇది. నాకున్న అనుభవం పేరకు మీ జాతకంలో ఉన్న బలం ఏందో చెప్తా, బలహీనతలు ఏందో చెప్తా. మీ లైఫ్ మీరు ఎలా డిజైన్ చేసుకోవాలో నేను కొంచెం సపోర్ట్ చేస్తా. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో చెప్తా, అంతే. ఇప్పుడు అష్టమ గురువు ఉన్నదండి ఎవరికైనా, ఇదే టైంలో వివాహాన్ని ప్రయత్నం చేస్తారు, వద్దని చెప్తా నేను. అంతేగాని నేను రాజ్య పని చేస్తా, ఈ పూజ చేస్తా, కన్యకా పాశుపతం చేస్తా, 50,000 ఏంటి 1,00,000 ఏంటి పోండి ప్రొసీడ్ కమ్మని చెప్పా. నేను ఏం చెప్తా అంటే అష్టమ గురువు అండి, మనం ఎంచుకున్న మ్యాచెస్లలో తప్పడడుగు వేసే అవకాశం ఉంటుందండి. బెటర్ ఈ నెగిటివ్ టైం ఎందుకండి, వదిలేయండి, మనం నెక్స్ట్ ఇయర్ చూసుకుందామండి అని చెప్తా. అంతేగాని ప్రొసీడ్ కమ్మని చెప్పాను. అయితే మీరు అడిగిన క్వశ్చన్కి మళ్ళీ స్ట్రేట్ అవే ఆన్సర్ ఏంటంటే, వచ్చినటువంటి వాళ్ళని ఏం చెప్తా అంటే, దయచేసి ఎవరైనా దూరంగా ఉన్నారు భార్యాభర్తలు, నా దగ్గరకు అబ్బాయి తరపు వచ్చిండు, నేనేం రిక్వెస్ట్ చేస్తా అండి అంటే, ఒకవేళ జాతకాలు కనుక చిన్న లోపాలే ఉన్నాయి, పెద్ద మేజర్ ఇష్యూస్ ఏం లేవనుకోండి, రిక్వెస్ట్ చేస్తే వాళ్ళని ప్లీజ్ నాకు ఒక్కసారి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతో నాకు 5 నిమిషాలు మాట్లాడడానికి నాకు అవకాశం, నేను మాట్లాడతాను అని నేను ఒప్పించి కలిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకేనా? ఇంకా అద్భుతం చెప్పాలా, కోర్టులో కేసు నడుస్తూ ఉన్నటువంటి వాళ్ళను నేను కన్విన్స్ చేస్తే బ్రహ్మాండంగా కేసు విత్డ్రా చేసుకొని వచ్చి బ్రహ్మాండంగా ప్రొసీడ్ అయ్యి మంచి చక్కగా ఆడపిల్ల కూడా పుట్టింది రీసెంట్గా. నేనేం పూజలు చేయలే, మళ్ళీ నేనేం అద్భుతాలు చేయలే, నేనేం ఇది చేయలే. నేను ఏం చెప్పిన అంటే, మీ జాతకంలో బలం ఏది, బలహీనతలు ఏది, ఈ టైంలో ఈ లోపాలు ఉన్నాయి, ఇవి సరిచుకోండి, ఈ విషయాలలో మీరు మారండి, సరిపోతుంది.